ఇంట్లో శామగడ్డలు ఉంటే ఏం చేయాలి తోచనప్పుడు ఇది ట్రై చేయండి. తప్పకుండా నచ్చుతుంది. ముందుగా ఒక మందపాటి గిన్నెలో కొంచెం ఎక్కువగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, కొంచెం చిన్న సైజు ఆనియన్స్‌ని మధ్యలోకి కట్ చేసుకొని ఇందులో వేసుకున్నాను. దాంతో పాటు ఒక 4, 5 పచ్చిమిరపకాయలు వీటిని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఈలోపు ఒక కుక్కర్‌లో శామగడ్డల్ని ఉడికించి పొట్టు తీసి పెట్టుకున్నాను. అవి మంచిగా బాయిల్ అయినవి కాబట్టి ఆనియన్ మంచిగా కుక్ అయిన తర్వాతే వేసుకోవాలి. తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు ఉడకనిచ్చిన తర్వాత చిక్కటి చింతపండు రసాన్ని తీసుకొని కన్సిస్టెన్సీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకొని, సరిపడా కారం, ఉప్పు, దాంతో పాటు కొద్దిగా ధనియాల పొడి ఇవి వేసుకున్నాక ఒక 2-3 స్పూన్స్ పల్లీల పొడి, ఒక 2-3 స్పూన్స్ నువ్వుల పొడి వేసుకున్నానండి. దీన్ని ఒక మంచి థిక్ కన్సిస్టెన్సీకి వచ్చే వరకు ఉడికించుకోండి. నేను చక్కెర వేసుకున్నా, మీకు కావాలి అంటే వేసుకోండి. ట్రై చేసి